మీకు తెలుసా, మీకు ఏ ప్లేస్ లో యాక్నే బ్రేక్అవుట్స్ వస్తుంటే దాన్ని బట్టి మనకు కొన్ని కాజెస్ తెలుసుకోవచ్చు. సో మీకు ఈ వీడియోలో నేను కొన్ని కాజెస్ చెప్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. ఫస్ట్ వన్, హెయిర్ లైన్. హెయిర్ లైన్ యాక్నే కామన్ గా ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ వాడతారు కదా, లైక్ హెయిర్ వ్యాక్స్ కానీ హెయిర్ జెల్స్, వాళ్ళకి కామన్ గా వస్తుంది. సెకండ్ వన్, ఫోర్ హెడ్. ఫోర్ హెడ్ లో కామన్ గా ఆయిలీ స్కాల్ప్ కానీ లేకపోతే ఓవర్ నైట్ ఆయిల్ అప్లికేషన్, ఎక్కువ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కామన్ గా ఏరియాలో బ్రేక్అవుట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్, చీక్స్. చీక్స్ యూజువల్ గా జెనెటిక్స్, అంటే మీకు ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్స్ కానీ పింపుల్స్ ఉన్నా, లేకపోతే మన డైట్ లైక్ మోర్ మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి, హై ఆయిలీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి, షుగర్ డైట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏరియాలో కామన్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం సెల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు అది టచ్ అయినా, లేకపోతే మనం వాడే మేకప్ బ్రషెస్ డర్టీగా ఉన్నా సరే ఈ ఏరియాలో బ్రేక్అవుట్స్ వస్తాయి. నెక్స్ట్, చిన్ అండ్ జా లైన్. ఈ ఏరియాలో కామన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బ్రేక్అవుట్స్ అవుతాయి. లైక్ పీసీఓడి ప్రాబ్లం ఉండి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఏరియాలో కామన్ గా ఉంటుంది. అండ్ ఆల్సో స్ట్రెస్ వల్ల హార్మోన్స్ అనేది ఎక్కువ సెక్రెట్ అయ్యి యాక్నే అనేది అవుతుంది. నెక్స్ట్, అరౌండ్ ద మౌత్. ఎక్కువ టూత్ పేస్ట్ లో మనకి ఇరిటెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అవుతుంది. సో విజిట్ ఏ డెర్మటాలజిస్ట్ టు గెట్ ఇట్ ఆఫ్ యువర్ యాక్నే. టు మోర్ సచ్ కంటెంట్, ఫాలో అండ్ థ్యాంక్ యూ ఫర్